అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ భక్తి మాలికలకు స్వాగతం సుస్వాగతం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 22వ అధ్యాయం. ప్రస్తావన. బాలాసాహెబ్ మిరీకర్, బాపూసాహెబ్ బూటీ, అమీర్ శక్కర్, తేలు పాము, బాబా అభిప్రాయం. ప్రస్తావన. బాబాను ధ్యానించుటెట్లు. భగవంతుని నైజము గాని స్వరూపము గాని అగాధములు, వేదములు గాని 1000 నాలుకలు గల ఆదిశేషుడు గాని వానిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను. ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలను, కానీ ఇంకొక మార్గము లేదని వారలకు తెలియను. హేమాడ్ పంతు ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపముగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును. నెలలో కృష్ణపక్షమున రాను రాను వెన్నెల క్రమముగా క్షీణించును. తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా రాదు. శుక్లపక్షము ప్రారంభమవగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురపడెదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు, రెండవ నాడు అది సరిగా కనిపించదు. అప్పుడు 2 చెట్ల కొమ్మల మధ్య గుండా చూడమనెదరు. ఆతురతతో ఏక ధ్యానముతో ఆ సందు ద్వారా చూచినప్పుడు దూరముగానున్న చంద్రుని ఆకారం ఒక గీత వలె కాన్పించును. వారప్పుడు సంతోషించెదరు. ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును చూచెదముగాక. బాబా కూర్చున్న విధానము చూడుడు, అది ఎంత సుందరముగా ఉన్నది. వారు కాళ్లను ఒకదానిపైని ఇంకొకటి వేసి ఉన్నారు. ఎడమ చేతి వ్రేళ్ళు కుడిపాదముపై వేసి ఉన్నారు. కుడికాలి బొటన వ్రేలుపై చూపుడు వ్రేలున్నూ మధ్య వ్రేలున్నూ ఉన్నవి. ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకు ఈ దిగువ విషయము చెప్పను నిశ్చయించుకున్నట్లున్నది. నా ప్రకాశమును చూడవలనంటే అహంకారమును విడిచి మిక్కిలి అనుకువతో చూపుడు వేలుకు మధ్య వేలుకు ఉన్న బొటన వ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము. ఒక క్షణము బాబా జీవితమును గమనించడము. బాబా నివాసము వలన షిరిడీ ఒక యాత్రాస్థలమాయెను. అన్ని మూలల నుండి ప్రజలు అచట గుమిగూడుచుండిరి. బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండెడివారు. బాబా యొక్క అనంత ప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగల వారెవ్వరు? వీనిలో ఏదైనా ఒకదానిని కానీ అన్నీను కానీ అనుభవించిన వారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనము పాటించువారు. అది వారి యొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్య ఘనులుగా ఉండువారు. ఆనందమునకు అవతారముగా భక్తులచే పరివేష్టితులై ఉండేవారు. ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పేడివారు. ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటలో మునిగేడివారు. ఒకప్పుడు సూటిగా మాట్లాడువారు. ఒక్కొక్కప్పుడు కోపోద్దీపితుడా అని తోచువారు. ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తముగా చెప్పుచుండేడివారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదములోనికి దించేడివారు. అనేక సార్లు ఉన్నదన్నట్లు మాట్లాడేవారు. ఈ ప్రకారముగా సందర్భావసరముల బట్టి వారి ప్రబోధము అనేక విధముల అనేక మందికి కలుగుచుండేది. వారి జీవితము అగోచరమైనది. అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో ఉండేది కాదు. వారి ముఖార విందమును చూచుటయందు ఆసక్తి కానీ, వారితో సంభాషించుటయందు కానీ, వారి లీలలు వినుటయందు కానీ తనివి తీరేడిది కాదు. అయినప్పటికీ సంతోషముతో ఉప్పొంగుచుండేవారము. వర్షబిందువులను లెక్కించగలము, తోలు సంచిలో గాలిని మోయగలము, కానీ బాబా లీలలను లెక్కించలేము. వానిలో ఒకదానిని గూర్చి చెప్పెదము. భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వారి బారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండెనో ఇచట చెప్పుదుము. బాలాసాహెబ్ మిరీకర్. సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ కొడుకగు బాలాసాహెబ్ మిరీకర్ కోపర్గాంకు మామలతదారుగా ఉండెను.
అతనాడొకనాడు చితలీ గ్రామ పర్యటనకు పోవుచుండెను. మార్గమధ్యమున బాబాను చూచుటకు షిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాకు నమస్కరించెను. బాబా అతని యోగక్షేమములను అడిగి జాగ్రత్తగా ఉండవలనని హెచ్చరిక చేయుచు ఇట్లడిగెను, నీకు మన ద్వారకామాయి తెలియనా? బాలాసాహెబునకు ఆ ప్రశ్న బోధపడకపోవటచే ఊరకుండెను. నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చున్నదరో వారిని ఆమె కష్టముల నుండి ఆతురతల నుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాలా దయార్థ హృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని ఆపదల నుండి తప్పించును. ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవును. ఎవరు ఆమె నీడను ఆశ్రయించెదరో వారికి ఆనందము కలుగును అనెను. పిమ్మట బాలాసాహెబ్కు ఊదీ ప్రసాదమిచ్చి వాని శిరస్సుపై చేయి వేసెను. బాలాసాహెబ్ పోవుచుండగా బాబా, నీకు ఆ పొడువాటి వ్యక్తి తెలియనా? అదే సర్పము అనెను. బాబా తమ ఎడమ చేతిని మూసి దానిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగవలే ఉంచి, అతడు మిక్కిలి భయంకరమైన వాడు, కానీ ద్వారకామాయి బిడ్డలను అతడేమి చేయగలడు? ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అనెను. అక్కడున్న వారందరూ దీని భావమును తెలుసుకొనుటకు, దానికి మిరీకరుకు గల సంబంధమును తెలుసుకొనుటకు కుతూహలపడుచుండిరి. కానీ బాబా ఈ విషయమై అడుగుటకు ధైర్యము లేకుండెను. బాలాసాహెబు బాబాకు నమస్కరించి మసీదుని విడిచి శ్యామతో వెళ్ళెను. బాబా శ్యామను పిలిచి బాలాసాహెబుతో చితలీ వెళ్ళి ఆనందించుమనెను. బాబా ఆజ్ఞానుసారము తాను కూడా వెంట వచ్చేదనని శ్యామ బాలాసాహెబుతో చెప్పెను. అసౌకర్యముగా ఉండుట కాన వద్దని బాలాసాహెబు శ్యామతో చెప్పెను. శ్యామ బాబాకు ఈ సంగతి తెలిపెను. బాబా ఇట్లనెను, సరే వెళ్ళవద్దు, వాని మంచి మనము కోరితిమి. ఏది నుదుట వ్రాసి ఉన్నదో అది జరగక తప్పదు. ఈ లోపల బాలాసాహెబు తిరిగి ఆలోచించి శ్యామను తన వెంట రమ్మనెను. శ్యామ బాబా వద్దకేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబుతో టాంగాలో బయలుదేరెను. వారు రాత్రి 9 గంటలకు చితలీ చేరిరి. ఆంజనేయాలయములో బస చేసిరి. కచేరీలో పనిచేయు వారెవరూ రాలేదు కావున నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుచుండిరి. చాపపైన కూర్చొని బాలాసాహెబు వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రమునకు ఒక సర్పముండెను. దానినెవ్వరునూ చూడలేదు. అది బుసకొట్టుచు కదులుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. అతడొక లాంతరు తెచ్చి సర్పమును చూచి పాము పామని అరచెను. బాలాసాహెబు భయపడెను, వణుకుట ప్రారంభించెను. శ్యామ కూడా ఆశ్చర్యపడెను. అందరూ మెల్లగా కట్టెలను తీసిరి. బాలాసాహెబు నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించెను. దానిని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబును హాని నుండి తప్పించిరి. బాబా యందు బాలాసాహెబుకు గల ప్రేమ దృఢమయ్యను. బాపూసాహెబ్ బూటి. నానా డాంగలే అను ఒక గొప్ప జ్యోతిష్కుడు బాపూసాహెబ్ బూటి షిరిడిలో ఉండినప్పుడు ఒకనాడు ఇట్లనెను, ఈ దినము నీకు అశుభము, నీకు ఈ దినము ప్రాణగుండమున్నది. ఇది బాబాసాహెబును ఆందోళనకు గురిచేసెను. ఆయన యథాప్రకారముగా మసీదుకు పోగా బాబా బాబూసాహెబ్తో ఇట్లనియను, ఈ నానా ఏమనుచున్నాడు? నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు కదా. సరే, నీవు ఏమీ భయపడనక్కరలేదు. మృత్యువు ఎట్లు వచ్చునో చూచెదము కాక అని వానికి ధైర్యముతో జవాబిమ్ము. ఆనాటి సాయంకాలము బాపూసాహెబ్ బూటి మరుగుదొడ్డికి పోయెను. అక్కడొక పామును చూచెను. అతని నౌకరు దానిని చూచెను. ఒక రాయినెత్తి కొట్టబోయెను. బాపూసాహెబు పెద్ద కర్రను తీసుకొని రమ్మనెను. నౌకరు కర్రను తీసుకొని వచ్చినంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యను. ధైర్యముతో ఉండుమని బాబా ఆడిన పలుకులను బాపూసాహెబ్ జ్ఞప్తికి తెచ్చుకొని సంతసించెను. అమీర్ షక్కర్. కోబర్గాం తాలూకాలో కొరాలే గ్రామ నివాసి అమీర్ షక్కర్. అతడు కసాయి కులమునకు చెందినవాడు. అతడు బాంద్రాలో
కమిషను వ్యాపారిగా పనిచేసెను. అక్కడ అతనికి మంచి పలుకుబడి కలదు. అతడు కీళ్లవాతముతో బాధపడుచుండుటచే భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి షిరిడీ చేరి బాధ నుండి తప్పింపుమని బాబాను వేడెను. చావడిలో కూర్చునుమని బాబా అతనిని ఆజ్ఞాపించెను. అటువంటి రోగికి ఆ స్థలము సరి అయినది కాదు. అది ఎల్లప్పుడూ తేమగా ఉండును. గ్రామములో ఇంకేదైనా స్థలము బాగుండేది, కానీ బాబా పలుకులే తగిన ఔషధము, నిర్ణయ సూత్రము. మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు. చావడిలోనే కూర్చునమని ఆజ్ఞాపించెను. అది వానికి మిక్కిలి లాభకారి అయ్యెను. ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడి వైపు పోవుచుండెను. అదీనుగాక దినము విడిచి దినము ఉత్సవముతో పోయి బాబా అతడ నిద్రించుచుండెను. అందుచే అమీరు బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను. పూర్తిగా 9 మాసములు అమీర్ శక్కర్ అక్కడ ఉండెను. కొంతకాలము తరువాత అతనికి ఆ స్థలముపై విసుగు కలిగెను. ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపర్గాం పారిపోయెను. అచ్చటక ధర్మశాలలో దిగెను. అక్కడొక ఫకీరు చచ్చుటకు సిద్ధముగా ఉండెను. ఫకీరు నీళ్లు కావలననగా అమీరు పోయి నీరు తెచ్చి ఇచ్చెను. ఆ నీళ్లను త్రాగి ఫకీరు చనిపోయెను. అమీరు చిక్కులో పడెను. అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదట సమాచారమును తెచ్చినవాడొకటచే తనకు ఆ ఫకీరు విషయం ఏమైనా తెలిసియుండునని పట్టుకునెదరు. ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు. బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపపడెను. షిరిడీ పోవ నిశ్చయించుకొని ఆ రాత్రియే అతడి నుండి షిరిడీకి పోయెను. మార్గమధ్యమున బాబా నామమును జపము చేయుచుండెను. సూర్యోదయమునకు ముందు షిరిడీ చేరి ఆతురత నుండి తప్పించుకొనెను. బాబా ఆజ్ఞానుసారము చావుడిలోనే ఉండి రోగ విముక్తుడయ్యెను. ఒకనాటి మధ్యరాత్రి బాబా, ఓ అబ్దుల్, నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది అని అరచెను. లాంతరు తీసుకొని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూచెను, కానీ ఏమీ కనిపించలేదు. జాగ్రత్తగా చూడుమని బాబా చెప్పుచూ నేలపై సటకాతో కొట్టుచుండెను. అమీర్ శక్కర్ బాబా లీలను చూచి అచ్చటకు పాము వచ్చనని బాబా అనుమానించి ఉండునని అనుకొనెను. బాబా సాంగత్యం వలన బాబా ఆడు మాటలు చేయు క్రియలు భావమును అమీర్ శక్కర్ గ్రహించుచుండెను. అమీరు తన దిండుకు సమీపమున ఏదో కదులుచుండుట గమనించి అబ్దుల్ను లాంతర్ తీసుకుని రమ్మనెను. అంతలో అచటక పాము కనబడెను. అది తలను క్రిందికి పైకి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను. తేలు పాము. తేలు. బాబా ఆజ్ఞచే కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యము శ్రీ ఏకనాథ మహారాజు రచించిన భాగవతమును భావార్థ రామాయణమును పారాయణ చేయుచుండెను. ఒకనాడక పురాణ కాలక్షేపము జరుగుచుండగా హేమాడ్ పంతు కూడా శ్రోత అయ్యెను. రామాయణములో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువునప్పుడు వినువారందరూ మయమరిచియుండిరి. అందులో హేమాడ్ పంత్ ఒకడు. ఇంతలో ఒక పెద్ద తేలు హేమాడ్ పంత్ భుజముపై పడి వాని ఉత్తరీయముపై కూర్చుండెను. మొదట దానిని ఎవరూ గమనించలేదు. ఎవరు పురాణముల శ్రవణము చేసెదరో వారిని భగవంతుడు రక్షించును. ఇంతలో హేమాడ్ పంతు తన కుడి భుజముపై ఉన్న తేలును చూచెను. అది చచ్చిన దాని వలె నిశ్శబ్దముగా కదలకుండెను. అది కూడా పురాణము వినుచున్నట్లు కనిపించెను. భగవంతుని కటాక్షమును స్మరించి పురాణ శ్రవములోనున్న ఇతరులకు భంగము కలుగజేయకుండా ఉత్తరీయము 2 చివరలను పట్టుకొని దానిలో తేలును ఉండునట్లు చేసి బయటకు వచ్చి ఆ తేలును తోటలో పారవైచెను. పాము. ఇంకొకప్పుడు సాయంకాలము కాకాసాహెబు మేడ మీద కొందరు కూర్చుని ఉండిరి. ఒక సర్పము కిటికీలో ఉన్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చొనెను. దీపమును తెచ్చిరి. మొదట అది వెలుతురుకు తడబడెను. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చొనెను. తల మాత్రము క్రిందకు మీదకు ఆడించుచుండెను. అనేక మంది బడితెలు కర్రలు తీసుకొని వేగముగా వచ్చిరి. అది ఎటూ కాని స్థలములో ఉండుటచే దానిని చంపలేకుండిరి.
మనుష్యుల శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రంలోనికి గబగబా దూరెను. అందరూ ఆపద నుండి తప్పించుకొనిరి. బాబా అభిప్రాయము. ముక్తారాం అనునొక భక్తుడు పాము తప్పించుకొని పోవుటచే మంచియే జరిగెను అనెను. హేమాడ్ పంతు అందులకు ఒప్పుకొనలేదు. అది సరి అయిన ఆలోచన కాదనెను. పాములను చంపుటయే మంచిదే అనెను. ఇద్దరికి గొప్ప వాదన జరిగెను. ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపనవసరం లేదనెను. హేమాడ్ పంతు వానిని తప్పక చంపవలెను అనెను. రాత్రి సమీపించెను. చర్చ సమాప్తి కాకుండెను. ఆ మరుసటి దినము ఆ ప్రశ్నను బాబాను అడిగిరి. బాబా ఇట్లు జవాబిచ్చెను. భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు. అవి సర్పములు గాని తేళ్లు గాని కానిండు. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణుల భగవదాజ్ఞను శిరసావహించును. వారి ఆజ్ఞ అయిన గాని ఎవరిని ఏమీ చేయలేరు. ప్రపంచమంతయు వానిపై ఆధారపడి ఉన్నది. ఎవ్వరును స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలను. అనవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనక ఓపికతో నుండవలను. అందరినీ రక్షించువాడు దైవమే. 22వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.